తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండెల. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు తీసిపోని స్థాయిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ హడావిడి జరుగుతుంది. ఇదే అంశంపై స్పందించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండిశంకర్ ఉన్నారు. గుండిశంకర్ గారు, అసలు పాకలపాటి రఘువర్మకి ఎందుకు ఓటేయాలంటే గుండిశంకర్ ఏమని చెప్తారు? రఘువర్మ గారు గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలపైన కానీ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం కానీ ఆయన పోరాడిన ఆ పట్టిని మనం చూసాం. గత ప్రభుత్వాన్ని ఎలా నిలదీశారో మనం చూసాం. అయితే దురదృష్టవశాత్తు దుర్మార్గ ప్రభుత్వం దున్నపోతు నిద్రపోయి కనీసం దులిపేసింది కానీ ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి. ఆయన వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకే మర్యాద ఇవ్వను, ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అసలు మర్యాదే ఇచ్చే ప్రసక్తి లేదు, ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ. రఘువర్మ గారు చాలా సింప్లిసిటీ, నిరాడంబరుడు, సౌమ్యుడు, తర్వాత నిత్యం ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి. సో అటువంటి తర్వాత విద్యావేత్త, అటువంటి పర్సన్కి మన కూటమి ప్రభుత్వం చూసింది. ఆయన 5 సంవత్సరాల్లో ఆయన తాలూకు నడవడికి చూసే ఈరోజు ఆయనకి కూటమి తరపున మేము మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆయనకు అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు అత్యంత క్లిష్టమైన విద్యాశాఖ మంత్రి పదవి తీసుకొని విద్యని ప్రక్షాళన చేసి విద్యాశాఖను ప్రక్షాళన చేసే దిశగా గత ప్రభుత్వం ఏదైతే నిరంకుశత్వంగా 117 జీవో తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేస్తామని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అలాగే విద్యా సంస్థలతో, స్టూడెంట్ యూనియన్స్తో, అలాగే టీచర్ యూనియన్స్తో, అన్ని రంగ సంస్థలతో కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రేపు రాబోయే విద్యా సంవత్సరంకి ఒక మంచి జీవోని వెలువరించబోతున్నాం. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వీర్యం చేశారు. మొన్న ఒక మీట్లో చెప్పడం జరిగింది, గతంలో 60,000 మంది ప్రైవేటు అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉంటే ఈవేళ 18,000కి పడిపోయారు. దీనికి కారణం గత ప్రభుత్వం నిరంకుశత్వ పాలన వల్లే. ఇప్పుడు ఏదైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్వి, మీకు తెలిసిందే 60% ఆఫ్ స్టూడెంట్స్ ప్రైవేట్ సంస్థల్లోనే చదువుతారు. ఎందుకంటే గవర్నమెంట్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ లేవని సంగతి మనకందరికీ తెలిసిందే. అప్పుడు ప్రతి సంవత్సరం డిగ్రీ కాలేజ్ వాళ్ళని రెన్యువల్ చేసుకోమని జీవో ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లోకేష్ అన్న గారికి తక్షణమే జీవో ఇచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు. గత ప్రభుత్వం పక్కా బిల్డింగ్స్ పెట్టమన్నారు. కొంతమంది టీచర్స్ కలిసి ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి డిగ్రీ కాలేజీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీ పెట్టుకున్న వాళ్ళు కోట్లాది రూపాయలు వెచ్చించి బిల్డింగ్స్ ఎలా కట్టగలరు? గత ప్రభుత్వం అలాగ ఇస్తేనే మీకు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ విద్యాశాఖ మంత్రుల వారికి వాళ్ళు విన్నవించుకున్న వెంటనే దాన్ని రెంటల్ లీజ్ బేస్ చూపించినే చాలు మీకు పర్మిషన్ ఇస్తామని ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసాం. అలాగే ప్రైవేట్ స్కూల్స్ కానీ, అలాగే పాత బకాయిలు కానీ ఇవన్నీ క్లియర్ చేసి ఎంతో వరకు వాళ్ళకి చేయూతనిచ్చాం. పూర్తిగా ప్రైవేటు విద్యా సంస్థ అనేది వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి సంస్థని, విద్యా వ్యవస్థని ఇప్పుడు తీసుకొచ్చి నార్మల్ పెట్టాం. వాటిని మళ్ళీ బాగు చేసి రేపు రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాణాలు వాళ్ళకి అందించి మెరుగైన విద్యా వ్యవస్థకి చేయడానికి కోసం లోకేష్ అన్న గారు పాటుపడుతున్నారు. కనుక ప్రైవేటు టీచర్స్ యూనియన్స్ కానీ, ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం కానీ తప్పకుండా ప్రభుత్వానికి మద్దతు ఇస్తారనే మేము ఆశిస్తున్నాం. ఇస్తారు కూడా. ఆల్రెడీ చాలా సంస్థలు మద్దతు ప్రకటించాయి. అలాగే ఏపీటీఎఫ్ ఎలాగో ఉంది, కొన్ని లాంగ్వేజ్ పండిట్స్ కానీ, హెచ్ఎంసీ యూనియన్స్ కానీ అందరూ చేశారు. ఇంకా యూనియన్స్కి అతీతంగా మిగతా టీచర్స్ అందరూ కూడా ఏదైతే వాళ్ళ పేక మీద కత్తిలాగా గత గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళ పేక కోసేశారు ఆల్రెడీ, అలాగా టీచర్స్ని కూడా అస్తవ్యస్తం చేశారు. స్కూల్స్ రేషనలైజేషన్ అని అస్తవ్యస్తం చేశారు. దాని అన్నిటికీ ఏదైతే మూల కారణం 117 జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చాం. అది రేపు రాబోయే విద్యా సంవత్సరంకి మంచి మెరుగైన జీవోని తీసుకొస్తాం. కనుక మిగతా టీచర్స్ అందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిని మనం గెలిపించుకోగలిగితే మనకి ప్రభుత్వంలో ఇంకా గట్టిగా మాట్లాడి ఏదైనా అడిగి తెచ్చుకోవడానికి, సాధించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా అందరూ కూడా ఏదైతే పాకలపాటి రఘువర్మ గారికి మనం మద్దతు ఇస్తున్నామో మీరందరూ సీరియల్ నెంబర్ 7లో 1వ ప్రాధాన్యత ఓటుని ఆయనకే వేయవలసిందిగా అందరినీ నేను కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని కూడా, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, మీరు 8 మాసాలు ఎంతో చేశామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత మేర మొదట ప్రాధాన్యత ఓటు మీ మద్దతు ఇచ్చే అభ్యర్థికి దక్కుతుందని మీరు భావిస్తున్నారు?
తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తాం. 20,000 దగ్గర ఓట్లు ఉన్నాయి. మరి ఓటింగు 70-80% ఓటింగ్ అవుతుందని నమ్మకం ఉంది. తప్పకుండా మనకి మంచి మెజారిటీతో ఈసారి గెలుస్తాం. ఎందుకంటే ప్రభుత్వం మీద టీచర్స్ అందరికీ నమ్మకం ఉంది. టీచర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరని మొన్న కూడా ప్రభుత్వం వచ్చి 95% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే అది అంతా టీచర్స్కి కూడా ఘనత దక్కుతుంది. సో తప్పకుండా టీచర్ వ్యవస్థ బాగుపడాలంటే ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ఎమ్మెల్సీని గెలిపించాలి. మనం కూడా గట్టిగా మళ్ళీ విద్యాశాఖ మంత్రి గారిని కూడా మన సమస్యలని అడగగలుగుతాం. అలాగే స్టూడెంట్స్ సమస్యలు కానీ స్కూల్లో ఉన్న అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా ఉంది. తప్పకుండా పాకలపాటి రఘువర్మ గారు గెలుస్తారని ఆశాభావం నేనైతే వ్యక్తం చేస్తాను. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గుండెశంకర్ క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ నాయకులకే గడిచిన 5 ఏళ్ళ అవకాశం దక్కలేదు, కానీ నిన్న గుండెశంకర్కి 11 నిమిషాల పాటు జగన్ చూసే అవకాశం దక్కింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతామండి, నాకు జాలేసింది. వాళ్ళ దుక్కు చూస్తే నవ్వాలో అర్థం కాలేదు, ఏడాలో అర్థం కాలేదు, నెత్తి కొట్టుకోవాలో అర్థం కాలే. ఎవడైనా ప్రజా సమస్యలపైన పోరాడతారు, లేదా గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడం దేనికి అడ్డుకుంటారు, మీరు చెప్తున్న అవాస్తవాలు అని ఎవరైనా చెప్తారు. అవి చెప్పడానికి అవకాశం లేదు. గవర్నర్ గారు ఏం చెప్పారు? గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది రాష్ట్రాన్ని అని స్వయంగా గవర్నర్ గారు ఆయన నోటితోనే చెప్పారు. ఆయనకి ఏంటి బాధ? అవాస్తవాలు చెప్పాల్సిన బాధ. వాస్తవాలు ఆయన మాట్లాడారు. మీరు అవేవో వాస్తవం కాదని చెప్పట్లే. మీరు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందన్నా దాన్ని ఖండించలే. ఇది ఒక కొత్త విడ్డూరం. ఇది కావాలంటే మీరు చూడండి. గవర్నర్ గారి ప్రసంగంలో గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయింది, అంధకారంలోకి నెట్టవేయబడింది, భ్రష్టు పట్టిపోయిందని అంటే దాన్ని ఎవడూ ఖండించట్లేదు. మాకు ప్రతిపక్షవాద ఇవ్వండి, సేవ్ డెమోక్రసీ, ప్రతిపక్షవాద ఇవ్వండి, సేవ్ డెమోక్రసీ అనుకొని నినాదాలు చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి ఏం చిత్తశుద్ధి ఉంది ప్రజల మీద? ఇదేమైనా రాజారెడ్డి రాజ్యాంగమా? నీ బాబు గారిదా? నీ అబ్బగారిదా? నీ తాతగారిదా? నీ తాత జాగీరా? ఏదో అధికారం ఉందని ఇష్టానుసారంగా చలాయించి అంత 70 ఏళ్ళు పైచిలకు వయసుండి 40 ఏళ్ళు సుదీర్ఘ అనుభవం ఉండి 3 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అగౌరవపరుస్తావా? నీకు ఈ బతికేంటి ఇవాళ లాస్ట్కి వచ్చింది? రేపు ఇంకా అధోగతి పాలైపోతావు, ఇంకా సింగిల్ డిజిట్కి వెళ్తావని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కెమెరాలో టీవీలో కనబడిందే చూసాము, ఎవరో యాజిటేషన్ చేసిందే కొంత కనబడింది. ఏం చేశారు ఈ 11 నిమిషాలు? జగన్ మీరు అక్కడ లోపలే ఉన్నారు కదా, వచ్చి కూర్చొని ఒక 2 నిమిషాలు వచ్చి కూర్చున్నారు. అంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళ గవర్నర్ గారు రాకముందు వీళ్ళు ఒక 3 నిమిషాలు కూర్చున్నారు, 3-4 నిమిషాలు కూర్చున్నారు. 5 నిమిషాలు అయిపోయింది అక్కడే. 4 వచ్చినండి నేషనల్ యాంథమ్ 6 నిమిషాలు అయిపోయింది. గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినంటే 3 లైన్లు చదివిన వెంటనే స్టార్ట్ చేశారు. ఒక 4 నిమిషాలు ప్రతిపక్షవాద కావాలి, సేవ్ డెమోక్రసీ, ఈయనేం లేపుతున్నాడు అందరికీ. ఈ 11 మంది ఇంకో జంబో టీం వచ్చింది, ఎమ్మెల్సీల బ్యాచ్. లేదంటే కొంతమంది లేచారు, కొంతమంది భయపడుతుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ టచ్లో ఉన్నారు మనతో, ఎప్పుడు గెంతేద్దామని చూస్తున్నారు, మనమే ఆపుతున్నాం. సో వాళ్ళు లీక్ చేస్తారు, మనకి తెలుస్తుంది, అంటే కాలం నిర్ణయిస్తుంది. ఏనండి అయితే ఛాన్స్ ఇస్తే ఆయన కూడా వచ్చేస్తాడు లాస్ట్కి, లేకపోతే కేసుల్లో ఇరుక్కుపోతాడు కదా, అందుకు లేకపోతే అక్కడికి వెళ్ళాలి, రామదాస్ బందిఖానాకి, శ్రీ రామదాస్ బందిఖానాకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకు ఈయనేమి లేవండి అంటే అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన బొత్స సత్యబాబు ఈయన అక్కడ ఉండి ఎకిలెక్కిలు నవ్వుకొని మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి పదండి వెళ్ళిపోదామని అంటే అందరూ వెనక వెళ్తారు కదా, ఒక మంద వెళ్ళిపోయినట్టు మంద అంతా వెళ్ళిపోయింది. అలా ఒక అసెంబ్లీలో ప్రజానాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ చాలామంది కొత్తగా ఎన్నికైన మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. జగన్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఫైనల్. మాకు 8 నెలల్లో అపారమైన అనుభవం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పించారు. మాకు బడ్జెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించారు, సభలో ఎలా ఉండాలో చెప్పారు, ఒక డిసిప్లిన్ నేర్పారు, మాకు ఒక అటెండెన్స్. ఈయన 5 సంవత్సరాల్లో ఏనాడైనా జీవితంలో 20 రోజులు అసెంబ్లీ పెట్టాడా ఈ జీవితంలో? మీకు 2 విషయాలు అడుగుతున్నాను. ఈ 2 విషయాల మీద మీరు కూడా ఒక జర్నలిస్ట్గా దీని మీద దర్యాప్తు చేయండి. ఏనాడైనా 20 రోజులు ఈయన మీటింగ్ అసెంబ్లీ పెట్టి చిత్తశుద్ధి ఉందా? ఏదో పాటలు వేయడం, స్క్రీన్లో వేయడం, అందరూ ఎకిలెకిలుగా నవ్వడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ పెళ్ళిళ్ళ మీద తిట్టడం, వ్యక్తిగత దోషాలు చేయడం ఉందా? నెంబర్ 1. ఎప్పుడైనా 20 రోజులు పెట్టాడా? తీయండి అసెంబ్లీలో, హిస్టరీ లేదు. నెంబర్ 2,
గవర్నర్ గారు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టిందంటే అది కాదు, మేము భ్రష్టు పట్టించలేదు, మేము బాగు చేశామని ఒక్క మాటైనా మీరు మాట్లాడారా అసెంబ్లీలో ఆ 11 నిమిషాల్లో? సేవ్ డెమోక్రసీ ప్రతిపక్షవాది ఎవడిస్తాడు? మీ బాబు గారిదేటి ఎవడిస్తాడు? రాజారెడ్డి రాజ్యం అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం, విలువలతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రి 4వసారి పదవి చేపట్టాడు. అంత ఆషామాషిగా ఇప్పుడేమీ లేదు ఈ సభ. ఇష్టానుసారంగా నువ్వు వచ్చి ఇక్కడ ఏదో ప్రజలకు మభ్యపెట్టి తప్పుదోవ పట్టిన ప్రజలందరూ గమనించేశారు, వాస్తవాలు ఏంటో తెలుసుకున్నారు. నీ చాప్టర్ అయిపోయింది, బంగాళాఖాతంలో ఉంది, ఎత్తుక్కొని పైకి తెచ్చుకో నీ పార్టీని, మళ్ళీ బతికించుకో, లేకపోతే అది ఆ నీటిలోనే సమాధి అయిపోయే రోజులు కూడా బిన్ లాడెన్ లాగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. భవిష్యత్తులో జరగబోతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి గతంలో వైసీపీ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు ఏదైతే కూటమి మద్దతు ఇస్తున్న పాకలపాటి రఘువర్మను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి గుండుశంకర్ చెప్తున్న పరిస్థితి. ఇంకో అసెంబ్లీలో బంగాళాలో కలిసిపోయే పార్టీలో ఉందని వైసీపీ, దాని నుంచి జగన్ సైతం జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వినూత్న వ్యాఖ్యలు అయితే గుండుశంకర్ చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.